ఉందని ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు? నీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావు? ఈరోజు ఆడపిల్లల గురించి మాట్లాడే సందర్భంలో ఎంతమంది ఆడపిల్లలు నీ హయాంలో బలైపోతా ఉంటే, నీ కళ్ళ ముందు నీ ఇంటి పక్కన ఆడపిల్లల తాలూకా ప్రాణాలు పోతా ఉంటే నువ్వు బయటకు వచ్చి ఒక్కరోజు కూడా ప్రశ్నించకుండా, ఒక్కరోజు కూడా దాని గురించి రివ్యూ చేయకుండా, ఒక్కరి గురించి కూడా శిక్షించండి అని బయటకు వచ్చి మాట్లాడకుండా, ఈరోజు అధికారం పోయేసరికి ఈరోజు అక్క చెల్లెమ్మలు గుర్తొచ్చారా? ఈరోజు ఆడబిడ్డలు గుర్తొచ్చారా నీకు? నీ హయాంలో ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ప్రజాస్వామ్యం గురించి, అదేవిధంగా ఈరోజు ఇక్కడున్న లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావు. నీ 5 సంవత్సరాల పరిపాలనలో సుమారుగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయినట్టు పరిస్థితి వచ్చింది. అంటే ఒక వెంటిలేటర్ మీద ఒక మనిషిని ఎలా పడుకోబెడతారో అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వస్తే, మళ్ళా దానికి ఆక్సిజన్ ఇచ్చి, దానికి ట్రీట్మెంట్ ఇచ్చి, డే బై డే తీసుకొచ్చి పరుగులు పెట్టించే దిశలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే, ఈరోజు అది చూడలేక, ఈరోజు చూడడానికి కూడా నీకు మనస్కరించక ఈరోజు ఇటువంటి దారుణమైన అభాండాలు వేస్తున్నావు. ఈరోజు నేను మళ్ళీ మాట్లాడుతున్నా, నీ హయాంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది, నీ హయాంలో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయినాయి, ఆడపిల్లల్ని నడి రోడ్డు మీద పొడిచి చంపేసే గంటలు ఎన్ని జరిగినాయి. నువ్వు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటివి జరగలేదో నువ్వు మాట్లాడేవి. ఈరోజు స్వతంత్ర దినోత్సవం రోజే రమ్య అనే అమ్మాయిని నీ హయాంలో నడి రోడ్డు మీద పొడిచి చంపిన ఘటన నువ్వు మర్చిపోయావేమో కానీ జగన్మోహన్ రెడ్డి మేమెవరు మర్చిపోలే. ఆ రోజు మేము అమ్మాయిని ఒకసారి పరామర్శించిన, వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తే అదే రోజు లోకేష్ గారి మీద, మా మీద కూడా ఇప్పటికీ ఆ కేసు నడుస్తూనే ఉంది, ఆ కేసులు ఉన్నాయి మా మీద. అంటే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ చాలా బాధపడి నేను ఇక్కడ కూర్చొని ఈరోజు మాట్లాడుతున్నా. ఎంత బాధపడ్డామంటే, ఒక రాజకీయాల్లోకి ఒక మహిళలు వచ్చిన మహిళ మా మీద రాజకీయాల్లో ఎవరున్నా కూడా వాళ్ళని తిరిగి ప్రశ్నించినా, వాళ్ళకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా మా కుటుంబ సభ్యులతో సైతం బయటకు తీసుకొచ్చి ఎంత నీచంగా మాట్లాడే పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంటే, వాళ్ళ గురించి మేము ప్రశ్నిస్తూ ఉంటే, వాళ్ళ గురించి మేము కేసులు పెడతా ఉంటే వాళ్ళని వెనకేసుకొస్తాడే. వాళ్ళని ఈరోజు వెనకేసుకొచ్చి ప్రశ్నించే వాళ్ళరే. ఏం ప్రశ్నించావు నువ్వు? ప్రశ్నించడం అంటే ఏంటో తెలుసా? గవర్నమెంట్ విషయంలో ఎవరైనా నువ్వు ఈ సిద్ధాంతం తప్పు, లేకపోతే నువ్వు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు తప్పు, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంత అవినీతి జరిగింది అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే దాని మీద మేము పెట్టామంటే అప్పుడు అడుగు, మేము మాట్లాడతాం. నీకులాగా 60 సంవత్సరాల ఆవిడ రంగనాయకమ్మ ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ కి సంబంధించి ఒక ఇష్యూ గురించి సోషల్ మీడియాలో మీరు మాట్లాడితే, ఆ రోజు ఎందుకు ఆవిడని సిఐడి ఆఫీస్కి రప్పించి ఆవిడకి నోటీసులు ఇచ్చి అర్ధరాత్రులు నోటీసులు పంపించి చేసే పరిస్థితి మేము ఎక్కడ కూడా చేయలేదే. ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా సంతోష్ అని ఒక అబ్బాయి, రాజమండ్రి కుర్రోడు, వరద బాధితుల గురించి అని చెప్పి ఆ అబ్బాయికి గురించి క్వశ్చన్ చేశాడని ఆ ప్రెగ్నెంట్ గా ఉన్న భార్యని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మధ్యలోనే అబ్బాయిని ఏదో టెర్రరిస్ట్ని తీసుకొచ్చినట్టు, తీవ్రవాదం తీసుకొచ్చిన సందర్భాన్ని నేను ఇప్పుడు నీకు గుర్తు చేయాలా? ఆసిలటి నిర్మల అని గుడివాడ ఆ ఎమ్మెల్యే అప్పుడున్న కొడాలి నాని గారి మీద నిరసన తెలియజేస్తే ఆ రోజు తీసుకొచ్చి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయలేదా? అదేవిధంగా కళ్యాణి గారిని గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే దాని గురించి క్వశ్చన్ చేసినందుకు ఆ అమ్మాయిని ఏకంగా తీసుకెళ్లి ఇంచుమించు 21 రోజులు జైల్లోనే పెట్టిన పరిస్థితి. అదేవిధంగా మనకి బొబ్బూరు వెంకలరావు అని ఒకతను. ఇలాంటివి చూసుకుంటే 1,00,000 మంది. ఇవే కాదు, మీ తాలూకా పైత్యం ఎంతవరకు పెరిగిపోయిందంటే, అప్పుడు అమరావతి మహిళా రైతుల గురించి నీచంగా మాట్లాడి, అమరావతి రైతులు నిజంగా మహిళా రైతులు మానసికంగా ఎంత క్షోభపడ్డారో నాకు తెలుసు. అటువంటి వాళ్ళని ఉద్యమం కూడా చేసుకోనివ్వకుండా, కనీసం దుర్గాదేవి టెంపుల్కి కూడా వాళ్ళు వెళ్తామంటే వెళ్ళనివ్వకుండా నువ్వు చేసిన దురాగతాలు మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? ఆఖరికి ఇదే పోలీసులను అడ్డం పెట్టుకుని బూటుకాలతో తన్నించి, కడుపుల్లో తన్నించి ఆడబిడ్డ తాలూకా శోకమే ఈరోజు నీకు శాపమై తగలలేదా? ఈరోజు 11కు దిగజారేవంటే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. మేము ఏ రోజు నీ ఇంటి గేటుకి తాడులు కట్టలేదే, ఏ రోజు నువ్వు బయటికి వెళ్తానంటే రిస్ట్రిక్షన్స్ పెట్టలేదే, నీ ఆఫీస్ మీద ఎవరు కూడా దాడి చేయలేదే. డీజీపీ ఆఫీస్ పక్కన కరెక్ట్గా ఇంచుమించు ఒక 1/4 కిలోమీటర్ కూడా 200 మీటర్ 300 మీటర్లు ఉన్న ప్లేస్ నుంచి కూడా కట్టి కొడితే కిలోమీటర్ కూడా ఉండదు తెలుగుదేశం పార్టీ ఆఫీస్. డీజీపీ లోపలే ఉంటాడు, బయట ఏమో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. 2,36,205 ఎకరాల్లో పంట నష్టపోవడం జరిగింది. అందులో 1,41,389 మంది రైతులకు 143.10 666 మంది రైతులకి
31.53 కోట్ల పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంటే జూలైలో జరిగినా ఇంతవరకు మార్చి వచ్చేసినా ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే అక్టోబర్లో అకాల వర్షాలు మళ్ళీ వచ్చాయి. అప్పుడు 25,152 ఎకరాల్లో పంటలు దెబ్బతినడం జరిగింది. ఈ రాష్ట్రంలో 16,504 మంది రైతులకు 14.42 కోట్ల పరిహారం ఇవ్వాలి. వాళ్ళు నష్టపోయారు. కానీ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. అలాగే తీసుకుంటే ఖరీఫ్లో తీసుకుంటే కరువు వలన 2,36,205 ఎకరాల్లో పంట నష్టపోవడం జరిగింది. అందులో 1,41,389 మంది రైతులకు 143.10 కరువు సాయం అందించాల్సిన అవసరం ఉన్న ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం అందించిన పరిస్థితి మనం క్లియర్గా చూసాం. అలాగే నవంబర్లో పెంజల్ తుఫాన్ వచ్చింది. దానివలన 21,713 ఎకరాల్లో పంటలు దెబ్బతినడం జరిగింది. అందులో 14,437 మంది రైతులకు 11.43 కోట్ల రూపాయలు రైతులకు అందించాలి. అది కూడా ఈ రోజుకి ఇవ్వలేదు. అలాగే డిసెంబర్లో వచ్చిన అధిక వర్షాల వలన దెబ్బతిన్న 16,173 ఎకరాలకి 10,118 మంది రైతులకి ఇవ్వాల్సిన 7,61,00,000 కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది. అలాగే రబీ 2023-24లో తీసుకుంటే 4,12,803 ఎకరాల్లో నష్టపోయారు రైతులు. ఎంతమంది? 1,58,470 మంది రైతులు. వాళ్ళకి ఇవ్వాల్సిన 164.05 కోట్లు కరువు బకాయిలు కూడా ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. అంత దారుణంగా వ్యవహరిస్తూ సభాముఖంగా చాలా వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం నిజంగా దారుణం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చూసుకుంటే విత్తనం నుంచి విక్రయం వరకు, పెట్టుబడి నుంచి గిట్టుబాటు వరకు ప్రభుత్వమే చూసుకునేది. ఆర్బీకేలను ఏర్పాటు చేసింది, ఈ క్రాప్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతుకి ఆదుకోవడంలో ఆ ప్రభుత్వం ఎంతగానో ముందుండడం వలన వ్యవసాయ రంగంలో గతంలో ఎన్నడూ లేనట్టుగా వృద్ధి రేటు 12.97% ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా సాధించడం జరిగింది. గతంలో ఎన్నడూ ఇంత ఎక్కువ వృద్ధి రేటు లేదన్నమాట. అంత చక్కగా వృద్ధి రేటు సాధించాము అంటే ఎంతగా వ్యవసాయ రంగాన్ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేప్పుడు ఆదుకుంది వ్యవసాయ రంగాన్ని అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇదేదో నేను ఇచ్చిన ఫిగర్స్ కాదు, ఇది ఆర్బీఐ కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన రిపోర్టు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత మేలు చేసింది జగనన్న ప్రభుత్వం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మనం తీసుకుంటే ఉచిత పంటల బీమా ఇచ్చేవారు. మన అందరము చూసాం. ఉచిత పంటల బీమా ఇవ్వడమే కాకుండా 0 వడ్డీ రుణాలు ఇవ్వడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఇచ్చిన పరిస్థితి మనందరం చూసాం. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు కూడా మనం ఎక్కడా కూడా రైతులు కల్తీ విత్తనాలు దొరికాయి ప్రభుత్వం సప్లై చేసిందని కానీ, ఎప్పుడైనా విత్తనాల కోసం రైతులు క్యూలో ఉన్నారని కానీ ఆ మాట మనం ఎక్కడా వినలేదు. మేము ఛాలెంజ్ చేసి చెప్పగలం. అంత చక్కగా నాణ్యమైన విత్తనాలు ఇచ్చారు. రైతులకి ఇంటికి దగ్గర తీసుకెళ్ళి ఇచ్చినంత చక్కగా ఆర్బీకేల ద్వారా వాళ్ళకి ఎటువంటి వెయిటింగ్ లేకుండా విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వడం, మనందరం పెస్టిసైడ్స్ కూడా ఇవ్వడం మనందరము చూసాం. అంత చక్కగా రైతాంగానికి పెద్దపీట వేశారు. ఈ క్రాప్ ద్వారా గిట్టుబాటు ధర వచ్చేట్టుగా చేయడం జరిగింది. ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. 1907 అనేసి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఆ టోల్ ఫ్రీ నంబర్ కనుక కాల్ చేస్తే గవర్నమెంటే కొనుగోలు చేసేది. పంటల్ని కొనుగోలు చేసి వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చేట్టుగా చేయడం జరిగింది. అంత చక్కగా చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్బీకేలు నిర్వీర్యం చేశారు. దానికి అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ను కూడా ఈరోజు నిర్వీర్యం చేయడం జరిగింది. అసలు గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఒక కల్తీ విత్తనాలు, ఎరువులు లాంటివి ఇవ్వాలంటే భయపడేవారు. ఎందుకంటే ప్రభుత్వం ఒప్పుకోదు కల్తీ విత్తనాలు ఇవ్వడానికి అనేసి భయపడేవారు. ఈరోజు ప్రభుత్వం అసలు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సప్లై చేసే వ్యవస్థనే ఈరోజు నిర్వీర్యం చేసేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ అనేది ఆ సీజన్ ముగిసేలోపే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఇచ్చేవారు.
అంత చక్కగా పంట నష్ట పరిహారాన్ని ఇచ్చే పరిస్థితి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ఉండేప్పుడే ఇచ్చి రైతుల్ని ఎంతగానే ఆదుకొని వచ్చే సీజన్ కల్లా ఈ పెట్టుబడి సాయం అందేట్టుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అంత చక్కగా రైతాంగాన్ని ఆదుకున్నారు జగనన్న. అసలు 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు కట్టించడానికి పూనుకోవడమే కాకుండా 10,000 మందికి పైగా అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని కూడా అపాయింట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు గతంలో ఎప్పుడైనా అంతమందిని అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని రైతుల కోసం అపాయింట్ చేసిన చరిత్ర మనం చూసామా? అది జగనన్న ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అంతగా రైతాంగానికి వ్యవసాయానికి పెద్దపీట వేయడం జరిగింది. మాట్లాడితే వ్యవసాయ శాఖ మంత్రి గారు కొడవలి ఇవ్వలేదు, కొడవలి పిడి ఇవ్వలేదు, పిడి కూడా ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు 1,050 కోట్లు ఈ యంత్ర సామాగ్రి కోసం ఖర్చు పెట్టడం జరిగిందనేది రికార్డ్స్లో ఉంది. అంత చక్కగా వాటి కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఖర్చు